జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అవును, మీకు ఎవరికైనా నాన్ వెజ్ మిల్క్ అంటే తెలుసా? నాకైతే ఈ రోజే తెలిసిందండి. అది ఏంటన్నది మీకు కూడా నేను చెప్తాను. ఇవి అమెరికాలోని ఆవులకి నుండి వచ్చే పాలని నాన్ వెజ్ మిల్క్ అంటారండి. అంటే ఆవులకి వచ్చే పాలని నాన్ వెజ్ మిల్క్ అంటారేంటని డౌట్ రావచ్చు కదా. అవునండి, అమెరికాలోని ఆవులు తిన్న దానాలోని ఈ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని కలుపుతారంట. అంటే ఇప్పుడు మామూలుగా ఏవైనా చనిపోయినా ఇప్పుడు కోళ్ళు అవ్వనివ్వండి, పిల్లులు అవ్వనివ్వండి, ఇంకా రకరకాల జంతువులు ఉంటాయి కదా, వాటి వెముకలు పొడి కలుపుతారంట. ఇంకా అవి క్రష్ చేసి అవన్నీ ఇవి తిన్న దానాలో కలుపుతారంట. వాటిల్లే నాన్ వెజ్ మిల్క్ అంటారు. ఇంకా అలా చాలా చాలా జంతువులు వాటి రక్తం కూడా ఆవులకి పెడతారంట. పెట్టడం వల్ల అవి కూడా తీసుకుంటాయి. ఆవులకి వేరే జంతువుల రక్తం ఎందుకు ఇస్తారు అంటే ఆవులకి కొవ్వు రావడానికి, ప్రోటీన్స్ రావడానికి కూడా వాటికి ఆవులకి ఇచ్చే ఆహారంలో కలుపుతారంట. అప్పుడు వాటి నుండి వచ్చే పాలని, అంటే ఆవుల నుండి వచ్చే పాలని నాన్ వెజ్ మిల్క్ అంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, అక్కడ అమెరికాలో జరిగింది మాకెందుకు చెప్తున్నావని కొంతమందికి డౌట్ రావచ్చు. ఆ విషయం కూడా నేను ఈ వీడియోలో అంటే మీకు క్లారిటీగా చెప్తానండి. పూర్తిగా వినండి. అమెరికా నుండి దిగుమతి అయిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అంటే పాలుతో తయారు చేసినవి, పాలు ఇలా మనకి దిగుమతి అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు భారతదేశం అయితే కఠినమైన నిబంధనలే పెట్టింది. ఏంటవి అంటే ఇప్పుడు ఈ నాన్ వెజ్ తిన్న ఆవులు ఉంటాయి కదా, వాటితో తయారు చేసిన ప్రొడక్ట్స్ ఏవి మాకు వద్దు. ఎప్పుడు అంటే నాన్ వెజ్ తినని ఆవు పాలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ అయితేనే మాకు కావాలి. అలాంటి సర్టిఫికేట్ ఉంటేనే మేము తీసుకుంటాము, మాకైతే అక్కర్లేదని కేంద్రము ఖచ్చితంగా చెప్పింది. ఇదైతే నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు నేను ఈ వీడియో చేయవలసి వచ్చిందండి. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు ఒక ఉపవాసాలు ఉంటాం, ఏవైనా పాలతో తయారు చేసినవే కదా అని చెప్పేసి తింటూ ఉంటాము. ఇవన్నీ ఇంకేముంది, అన్నీ తిన్నట్టే కదా. ఇప్పుడు అలాంటి ప్రొడక్ట్స్ కానీ ఇక్కడికి వచ్చాయి అంటే అందుకని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు ఆ పాలు వచ్చినా సరే అభిషేకానికి మనం ఇప్పుడు చూడండి, ఒక 1 month టెట్రా ప్యాకెట్స్ ఏవో అంటారు ఆవులు. ఆవు పాలు కూడా ఉంటాయి, గేదె పాలు ఉంటాయి. మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వాటితో కాఫీ అవన్నీ చేసుకుంటాము, అభిషేకానికి ఇస్తూ ఉంటాము ఏవైనా ఆవు పాలు అయితే. ఇప్పుడు అవన్నీ ఇంకా నాన్ వెజ్ తిన్న ఆవు పాలతో చేసినవి ఇంకేముంది, మడులు తళ్ళు ఇంకా అన్నీ కలిపినట్టే కదా. అందుకనే అవి రాకూడదని నేను అనుకుంటున్నాను. అలాంటి పాల ప్రొడక్ట్స్ కూడా రాకూడదు అనుకుంటున్నానండి. అందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం అంటే లిప్ మూమెంట్ తేడా రావచ్చు, అంటే వీడియో ఆడియో కూడా కొంచెం సర్దుకొని చూడండి. ఇది పనికొచ్చిన వీడియో అని నేను చేశాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, లైక్ చేస్తే చాలా మందికి వెళ్తుంది. ఓం నమో శ్రీ వెంకటేశాయ.